పల్లవి చాలా ముఖ్యం అంటారు కదా, ఆ పల్లవిని ఎంపిక చేసుకోవడానికి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు? అంటే నేను పాటకి పల్లవి ఫస్ట్ పల్లవి ఎప్పుడు మీకు సత్యం చెప్పిన, ఎప్పుడు దేన్ని ఎంపిక కళలో నిద్రలో రాసినట్టు రాసి నాకు తెలియకుండా రాస్తే నేను జాగ్రత్త పడి రాసిన పాటలు ఏవి నేను రాయలేను నా జీవితంలో. నాకు తెలియకుండానే నాకు వచ్చిన మైకంలో నేను ఎరకతోని రాసిన పాట అది రాస్తా, ఇట్లా అవి కూడా రాస్తా. చెప్తా, పదగతులు స్వరజతులు పల్లవించిన నేల తేనె తీయని వీణ రాగాల తెలంగాణ దిపద దరువుల మేళ యక్షగానపు చాల పోతన కవియోగి భాగవత స్కందాల జయగీతికై మోగెరా తెలంగాణ జమ్మి కొమ్మై ఊగెరా. ఇది ఎరకతోని తెలివి చదివి రాసిన. కానీ పడుకుంటే పండుటాకు వీణలపై సిటుకులేసే సీమ వేళ్ళు బండరాతి దోనెలపై రువ్వే పుప్పొడి సొవ్వడి ఏ తరువిది అపరాతిరి. చీకట్లో ఉన్నాం, బ్రహ్మానికి తెలుసు, బాడ నిద్ర ఏం జరిగిందో తెలియదు, భయంకరంగా నల్లమల్ల అట్లా పోతాం. ఏ తరువిది అపరాతిరి ఆకులలో కోకిలకిలా, ఏ తరువిది అపరాతిరి ఆకులలో కోకిలకిల తడిమి చూడ తదాగతుని ఒడిని చేర్చుకున్న బోధి. ఇది మాత్రం కళలు రాసి నమ్ముతున్నారు మీరు. అట్లాంటివి నేను ఒకసారి కళలో మంచి మంచి పదాలు వస్తాయి, పెన్ను పక్కన పెట్టుకోను. ఈ లోపల మా ఆవిడకు వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తే డబ్బులు సెంపతి చేస్తారు, పాట అవుతుంది అంటే వస్తుంది. అరే కవులంటే మరి మంచోళ్ళు అనుకున్నావా? నేను మంచిగా నిద్రపోతే కళలో ఏదో ఏదో అదే ఆలోచిస్తే ఖచ్చితంగా నేను పాట రాయేదంది లేదు. ఏ పాట సబ్జెక్ట్ సినిమా వాళ్ళు 100 పాటలు 100 సినిమా రాసిన, కానీ నేను మీ ముంగలు రాసామంటే రాస్తా, కానీ నేను ఎన్నే పడుకుంటా, నాకు పెన్ను కాగితం పెట్టుకోండి అని చెప్తా. నేను పాట రాయడం అనే గొప్ప అని చెప్తాను. నాకేదో నాకు తెలియని మైకంలో వెర్రితనంలో రాసిన పాటలు తప్ప ఏ పాటను నేను చాలా తెలివిగా రాయలే. ఓ పుల్లప్పుడుక పాట ఇట్లా పోతున్నాం, తను ఇక్కడే ఉన్నారు, చైతన్య గారు మహా గాయకురాలు, ప్రజా ఉద్యమంలో తిరుమలగిరిలో అది కనపడ్డది. ఓ చెట్టు చిన్న పుల్ల గూడు పెట్టింది, పుల్ల ఓ పుడుక ఎండుగడ్డి చిన్న కొమ్మ సిట్టిగూడు పిట్టె బతుకే ఎంత హాయి, చిగురుటాకు బొగరు పూత లేత పింద తీపి పండు నోటి కంది సింతలేక కునుకు తీసే పక్షికెంత సౌఖ్యమోయి. ఓ పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్ని కొమ్మ చిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి, పిట్ట బతుకే ఎంత హాయి. ఓ పుల్లా ఓ పుడుక ఎండుగడ్డి చిన్ని కొమ్మ చిట్టిగూడు పిట్ట బతుకే ఎంత హాయి, పిట్ట బతుకే ఎంత హాయి. సౌండ్ తక్కువ ప్రమోషన్ గారు. పూటకుంటే అంతే చాలు. అడగండి ఎట్లా రాస్తాను, ఎందుకు వెళ్తున్నాను, ఇది ఒక్కటే. మీరు నేర్చుకుంటే నేను మీ నుంచి నేర్చుకోవాలి. అది అట్లా రాసిన మూడును కాపాడుకోలేక సస్తా నేను. అది అప్పుడు అట్లా రాసినా మళ్ళీ రాయాలంటే అప్పుడు ఎట్లనో గట్టు ఉండాలి, అప్పుడు ఎట్లా ఉన్నావు గట్లనే ఉండాలి 24 గంటలు. అది పెద్ద కథ. పూటకుంటే అంతే చాలు, రేపు ఎట్లనే ధ్యాస లేదు, దాసుకునేటి గుణము లేదు, లోబితనము ఎరకలేదు, ఈ లోకమెల్లా తరచి చూసిన నరునికున్న ఈర్ష అనువంత సైతం పిట్టెకు లేదు. చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి గాలిలోన ఈదుకుంటా గగన మనసులా తేలుకుంటా. చీకటైతే ఒదిగిపోయి వేకువానే నిద్రలేసి గాలిలో ఈదుకుంటూ గగన మనసులా తడుముకుంటూ, గాలిలో నాజీదుకుంటూ గగన మంచుల తేలుకుంటూ కొండ కోనలు దాటుకుంటూ కొమ్మ రెమ్మన వాలుకుంటూ. అలా మీరందరూ సరస్వతి పుత్రులు,
మిమ్మల్ని చూస్తే మంచిగా ఉంది, కానీ పిట్ట కూడా అన్నీ చూస్తుంది. మీ దగ్గర ఆగిపోయిననుకో నేను మీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇంకా నాకు కొత్తది రాసుకునే ఎప్పుడూ శూన్యంలో ఉండాలని చెప్పినారు. ఎరుపు మరపనకుండా జాగ్రత్త నిరతము స్వప్నావస్థలో అరమరికలు లేని స్థితిని అనుభవించమని మా నాయన తత్వం పడేది. ఆ ఎరుపు మరపనకుండా నిరతము స్వప్న స్థితిలో ఉన్నందుకే ఎల్ల వింతలు కళ్ళ చూసిన ఏది తనకు సొంతమనదే, ఏది తనకు సొంతమానే, ఏది తనకు సొంతమానే. ఎల్ల వింతలు కళ్ళ చూసిన ఏది నాకు సొంతమానే. తానల్లుకున్న గూటిలకొచ్చి పున్నమి వెన్నెలనే కాంచును, ఆ పుల్ల పుడకతో ఎండు గడ్డితో ఎంత సుందరంగల్లిన గూడును. తానల్లుకున్న గూటిని కూడా పిల్లలెదిగినాక తాను ఒల్లనాని వెళ్ళిపోతుంది. పిట్ట బతుకే ఎంతో హాయి, పిట్ట బతుకే ఎంతో హాయి. ఓ పుల్లా ఓ పురుగా ఎండు గడ్డి చెల్లి కొమ్మ చెట్టు. పిట్ట బతుకే ఎంతో హాయి, పిట్ట బతుకే ఎంతో హాయి. రామసిలుక గోరువంక పాల పిట్ట తీతువమ్మ పావురాయి తెల్ల కొంగ బెడల గువ్వా. నరుడు పెట్టిన పేర్లు తప్ప ఈ పేరు అనేది నాకు లేదనుకుంటారు. నేను కూడా నీచుని అనుకో, లోపల నీచమైన మనిషి ఉన్నాడు. రమణజీవి అంటాడు మా ఫ్రెండు, మనిషే పెద్ద నీచుడు అంటాడు. అంటే మానిళ్ళు వేరు. నరుడు పెట్టిన పేర్లు తప్ప తమకు ఊరు పేరే లేదు. ఇంతకంటే సుఖమే ఉంటుంది నాయన. ఆ పేరు కోసం ఉనికి కోసము, ఆ పేరు కోసం ఉనికి కోసము ఈ సమంత ఆరాటం లేదు. పుల్లా ఓ పుడుకా ఎండు గడ్డి చిన్ని కొమ్మ చెట్టి చూడు. పిట్ట బతుకే ఎంతో హాయి, పిట్ట బతుకే ఎంతో హాయి. ఓ పుల్లా ఓ పుడుకా ఎండు గడ్డి చిన్ని కొమ్మ చెట్టి చూడు. పిట్ట బతుకే ఎంతో హాయి, పిట్ట బతుకే ఎంతో హాయి. చదువు నేర్పే సాలే లేదు, ఆ బోధ చేసే గురువు లేడు. చదువు నేర్పే సాలే లేదు, బోధ చేసే గురువు లేడు. ఉణుకు పుడితే ఉడుకు లేదు, రోగం వస్తే మందు లేదు, రోగం వస్తే మందు లేదు, రోగం వస్తే మందు లేదు. అన్ని ఉన్నాయన్న నరుడు, అన్ని ఉన్నాయి. అరే కాజల్, అన్ని ఉన్నాయా? అన్ని ఉన్నాయన్న నరుడు ఆశలోభం వెంటాడంగా. అన్ని ఉన్నాయన్న నరుడు, 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 అన్ని ఉన్నాయన్న నరుడు. ఆశలోభం వెంటాడంగా, ఆశలోభం వెంటాడంగా, ఆశలోభం వెంటాడంగా, ఆశలోభం వెంటాడంగా. అన్ని ఉన్నాయన్న నరుడు ఆశలోభం వెంటాడంగా. ఏమీ లేని పిట్ట సెంతకు చేరి జాతకం అడుగుతుండు.